జగన్ అరెస్టుపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో తమిళనాడు మాదిరిగా ప్రతీకార రాజకీయాలకు చిరునామాగా ఏపీ మారుతుంది. తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత పరిస్థితి మారింది. అక్కడ ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులను వేధించడం పరిపాటిగా ఉండేది. దానికి బ్రేక్ వేశారు సీఎం స్టాలిన్. అయితే దురదృష్టవశాత్తు ఏపీలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కువ అవుతుంది. అక్రమాస్తుల కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. 16 నెలల పాటు జైల్లో ఉండిపోయారు. అయితే అప్పట్లో తన అరెస్టుకు చంద్రబాబు కారణమని భావించిన జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేయించారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి భారీ విజయానికి అదే ప్రభావం చూపించిందన్నది ఒక విశ్లేషణ. అయితే ఇప్పుడు కూటమి అధికారంలో రావడంతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ అధికార పార్టీ నుంచి వినిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం కుంభకోణంతో పాటు ఇతర కేసుల్లో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కొందరు బెయిల్పై బయటకు కూడా వచ్చారు. అయితే మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్ట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనన్న ప్రచారము జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఈ కేసుల్లో కీలక నేతలు, అప్పటి సీఎంఓ అధికారులు అరెస్ట్ అయ్యారు. తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదేనని అంతటా ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో కొన్ని భిన్నమైన కామెంట్స్ వ్యక్తం చేశారు. జగన్ అరెస్టు వీలు కాదని అర్థం వచ్చేలా తేల్చి చెప్పేశారు. ఏపీ కేబినెట్ సమావేశం నిన్ననే జరిగిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న తరుణంలో కేబినెట్ భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పలు అంశాలను చర్చించి ఆమోదం పొందారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై చర్చించారు. ఈ క్రమంలో కొందరు మంత్రులు జగన్మోహన్ రెడ్డి అరెస్టుని చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. జగన్ అరెస్ట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారని సమాచారం. తనను అరెస్ట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేద్దామంటే ఎలా అని ప్రశ్నించారు. సరైన ఆధారాలు, రుజువులు లేకుండా అరెస్ట్ జరగదని అర్థం వచ్చేలా మాట్లాడారు. నిందితులు నేర చరిత్రలతో రాజకీయంగా పోరాడాల్సిన అవసరం రావడం దురదృష్టకరమన్నారు. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు. తద్వారా ప్రతీకార రాజకీయాలు లేవనే సంకేతాలు కూడా ఆయన స్పష్టంగా ఇచ్చారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలని సగటు టీడీపీ శ్రేణులందరూ కోరుకుంటున్నారు. ఇదే విషయంపై మంత్రివర్గంలో చర్చ కూడా జరిగింది. చట్టం తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతుందని, ఈ విషయంలో తొందరపాటు వద్దని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడారు. అదే సమయంలో ప్రతీకార రాజకీయాలు తన వద్ద ఉండబోవని సంకేతాలు ఇచ్చారు. మొత్తానికైతే జగన్ అరెస్టు ఉండదని అర్థం వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్లేషించారు. కానీ దీనిపై టీడీపీ శ్రేణుల్లో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. వేచి చూద్దాం మరి ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.